హైదరాబాద్లోని మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సర్వే నంబర్ 100లో భారీగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. సర్వే నంబర్ మార్చి అక్రమ కట్టడాలు చేపట్టారంటూ ఫిర్యాదులు అందాయి. దీంతో హెచ్ఎండిఏ ఫెన్సింగ్ తొలగించి నిర్మాణాలు చేపట్టారు అక్కడ. దీంతో హైడ్రా హెచ్ఎండిఏ అధికారులు భారీగా మోహరించి అక్రమ నిర్మాణాలను తొలగించారు. మీ వాళ్ళని రమ్మని హైదరాబాద్లోని మియాపూర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సర్వే నంబర్ 100లో భారీగా అక్రమ నిర్మాణాలు వెలిశాయి. సర్వే నంబర్ మార్చి అక్రమ కట్టడాలు చేపట్టారంటూ ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఇటు ఆ ఫెన్సింగ్ తొలగించి నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. దీంతో హైడ్రా ఇటు హెచ్ఎండి అధికారులు భారీగా మోహరించి అక్రమ నిర్మాణాలను తొలగించారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అడిగి తెలుసుకుందాం. నుమాన్, హైడ్రా అధికారులు ఏం చెప్తున్నారు? నవీన్, ఇటు మియాపూర్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం చోటు చేసుకుంది. సర్వే నెంబర్ 100లో ప్రస్తుతం ఏదైతే పెద్ద ఎత్తున నిర్మించినటువంటి దాదాపు 5 అంతస్తుల బిల్డింగ్ ని ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తం కూడా హైడ్రా డిమాలిషన్ ప్రాసెస్ లో దాదాపు 100 మంది సిబ్బంది ప్రస్తుతం పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా ఇటు మియాపూర్ కు సంబంధించినటువంటి పోలీసులు, హైడ్రా అధికారులు మొత్తం కూడా ప్రస్తుతం ఈ కూల్చివేతల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఏదైతే తప్పుడు పత్రాలను సృష్టించి ముఖ్యంగా అమీన్పూర్ లో ఉన్నటువంటి కొన్ని సర్వే నెంబర్లను వేసేసి ఈ నిర్మాణాలు చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి సర్వే నెంబర్ 307, 308కి సంబంధించినటువంటి అనుమతులను పొంది ఈ మియాపూర్ లో నిర్మాణాలు చేసినట్లు అధికారులు గుర్తించేటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో గతంలోనే జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఏదైతే ఫిర్యాదులు తీసుకువెళ్లారు. సో తాజాగా ప్రస్తుతం ఏదైతే హైడ్రా దృష్టికి కూడా తీసుకెళ్లడంతో ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా దీని మీద సీరియస్ గా దృష్టి సారించి ప్రస్తుతం కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి భవన యజమానదారులు ఎవరైతే ఉన్నారో వారు ఒకంత అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం వారిని మియాపూర్ పోలీస్ స్టేషన్ కూడా తరలించినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. మొత్తం కూడా దాదాపు 5 ఫ్లోర్లకు సంబంధించినటువంటి బిల్డింగ్ అంతా కూడా డిమాలిషన్ జరుగుతుంది. బాహుబలి సంబంధించినటువంటి జాక్ క్రషర్ తో ప్రస్తుతం ఈ కూల్చివేతల ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. నవీన్, మొత్తానికి అయితే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం హైడ్రా దాదాపు చాలా రోజుల తర్వాత ఈ డిమాలిషన్ ప్రాసెస్ అనేది చేపట్టిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇది ప్రభుత్వ భూములు వాటి మీద మాత్రమే దృష్టి పెట్టినటువంటి హైడ్రా ప్రస్తుతం ఏదైతే ఈ భవన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి కంప్లైంట్స్ కూడా హైడ్రా ప్రజావాణిలో తీసుకుంటున్నారు హైడ్రా చీఫ్ రంగనాథ్. సో దానికి సంబంధించి ప్రస్తుతం ఈ ఫిర్యాదులు కూడా వరుసగా రావడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికుల నుంచి రావడం, ముఖ్యంగా అమీన్పూర్ మున్సిపాలిటీ సంగారెడ్డికి సంబంధించినటువంటి రికార్డ్స్ చూపించి రంగారెడ్డి జిల్లాలో నిర్మాణాలు నిర్మించడం మీద మాత్రం ముఖ్యంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా సీరియస్ అయ్యారు. ప్రస్తుతం అయితే ఈ కూల్చివేతల ప్రక్రియ కూడా కొనసాగుతుంది. దాదాపు 2-3 గంటల్లో ఈ దాదాపు 6 ఫ్లోర్ల బిల్డింగ్ ఏదైతే ఉందో కూడా దీని టాప్ అంతా కూడా కంప్లీట్ చేస్తామంటూ కూడా అధికారులకు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. నవీన్, థ్యాంక్ యూ నుమాన్.